శ్రీరామదేవుని కథ. నాగంభట్టు కాశీ ప్రయాణం. అనగనగా పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు నాగంభట్టు. ఆయనకి ఒక పుత్రుడు, ఒక పుత్రిక ఉన్నారు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలి అనే బుద్ధి పుట్టిందట. అప్పుడు నాగంభట్టు భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమయ్యారు. వారు ఇలా పలికారు: ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. దానికి నాగంభట్టు ఇలా సమాధానం చెప్పాడు: అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. అప్పుడు వారు ఇలా పలికారు: ఓరి వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విఘ్నేశ్వరుల దర్శనం దొరుకుతుంది, మా దర్శనం దొరుకుతుంది. మేము ఒక కథ చెబుతాము, వింటావా అని అడిగారు. అప్పుడు నాగంభట్టు, మీరు ఏ దేవుని కదా వివరించండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు వారు ఇలా చెప్పడం మొదలు పెట్టారు: పూర్వకాలంలో కోసల రాజ్యం అనే రాజ్యం ఉన్నది. ఆ రాజ్యాన్ని పాలించే దశరథ మహారాజు సంతానం కోసం పుత్ర కామిష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రను ఇచ్చారు. వెళ్ళి తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయి అని ముగ్గురు భార్యలకు ఇచ్చాడు దశరథుడు. అలా వారు ముగ్గురు భుజించగానే గర్భవతులు అయ్యారు. నవమాసాలు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రాన శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనే నలుగురు కుమారులు జన్మించారు. వారు దినదిన ప్రవర్తమానులై బాలచంద్రుడి వలె పెరుగుతూ ఉన్నారు. కొన్నాళ్ళు గడిచేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామ, లక్ష్మణుని ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజుని అడగగా విశ్వామిత్రుడితో రామ, లక్ష్మణులను పంపడానికి దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల, అతిబల అనే విద్యలు నేర్పాడు. రాముడు తాటకిని చంపి శివుడు విల్లు విరిచి సీతను పెళ్లాడి అహల్యను శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం కైక వరం చేత 14 ఏళ్ళు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లిపోగా లంకాపురం కెగి లంకా దహనం చేసి రావణాసురుని వధించి విభూషణునికి పట్టం కట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖంగా రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. ఇది రామదేవుని కథగా చెప్పి 5 లక్ష్మీవారాలు పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టాలి. ఒక ఉండ రామదేవుడికి, ఇంకొక ఉండ బ్రాహ్మణుడికి, ఇంకొక ఉండ ముత్తైదువుకి, ఒకటి ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్య పిల్లలు తినాలి. ఈ విధంగా 5 లక్ష్మీవారాలు పూజ చేయాలి. నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్ట ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో తులతూగుతారు. సకల సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. కష్టాల్లో ఉన్నవారు ఈ కథను వింటే కష్టాలు పోయి సుఖంగా ఉంటారు. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. దరిద్రులు ధనవంతులు అవుతారు. చెవిటి వారికి చెవుడు పోతుంది. గుడ్డి వారికి కళ్ళు వస్తాయి. శరీరంలో ఏ జాధ్యాలు ఉన్నా పోతాయి. శత్రువులు మిత్రులవుతారు. పోయిన పదార్థాలు చేతికి వస్తాయి. తీర్థయాత్ర ప్రాప్తి కలుగుతుంది. దైవ దర్శనం అవుతుంది. ఇహలోక సౌఖ్యాలన్నీ పొందిన తర్వాత వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా రామదేవుని కథ చెప్పి శ్రీరాముల వారిని సకలోపచారాలతో పూజించి నైవేద్యం సమర్పించాలని, నీవు ఇంటికి వెళ్ళమని చెప్పారు ఋషులు. దీంతో నాగంభట్టు ఇంటికి వెళ్ళేసరికి అతని ఇంట ధనధాన్యాలు తులతూగుతూ ఉన్నాయి. అప్పట్నుంచి రాములు వారిని మరవకుండా పూజ చేస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిచేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళాలి అనుకున్నాడు. అందుకని అతను కొంచెం ధనం మూట కట్టుకొని కాశీ కావడి భుజం మీద వేసుకుని కుమారుడిని, కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు కథ వదలకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆ మరునాడు కుమారుడు ఆయా వారానికి వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుని కథ చెబుతాను, విందుగాని రా అమ్మా అని పిలిచాడు. దానికి తల్లి, నాయనా, వంట వేళ పొద్దున్నే
దాసి పాచి పనికి వచ్చే వేలయింది. నేను రాలేను, మీరు వినండి అని చెప్పింది. మధ్యాహ్నం కథ చెబుతాను అన్నాడు. విందుగాని రామ్మా అని అడిగాడు. దానికి తల్లి, ఇప్పుడే కదా నాయనా పడకవేళ, నిద్రవేళ, ఇప్పుడు వినను అని పలికింది. సాయంత్రమైన తర్వాత మంగళహారతి ఇచ్చి తిరిగి అమ్మను పిలవగా ఆమె పాలు కాచి తోడు వేయాలి, బంగారం వెండి దాచాలని చెప్పింది. నారాయణ భట్టు ఈమెను దరిద్రకాలం సంభవించుచున్నది అని తలచి పడుకున్నాడు. దీంతో రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యాలు అలాగే వెళ్ళిపోగా బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇళ్లకు వెళ్ళిపోయాయి. పూర్వం నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెళ్ళిపోతూ ఉండడం వల్ల అప్పుడు నారాయణమ్మ చూసి, అమ్మా అదేనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా ఆమె అదేనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడుకోగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయాయట. వారి గుడిలో ఉన్న వెండి కొంచెం కూడా దొర్లిపోతూ ఉండగా అప్పుడు ఆమె కంచం అంచు పట్టుకుని లాగినదట. సగం అంచు వారికి, సగం అంచు పొరుగు వారికి వెళ్ళిపోయిందట. మరునాటి ఉదయాన ఆమె వారింటికి నిప్పు కోసం వెళ్ళి వారింట్లో ఉన్న కంచం అంచు మాదే అన్నదట. మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చామా, మీరు మా ఇంటికి వచ్చారా, కాబట్టి ఆ కంచం మాదే అన్నారట. అలా కాదు, మా ఇంట్లో కూడా కంచం అంచు ఉంది, పట్టుకొని వస్తానని రెండు దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయాయట. మాది అని వారు పుచ్చుకున్నారట. దీంతో సిగ్గుపడి ఇంటికి వచ్చిందట తల్లి. అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అని అడగగా మాదే అని వారే పుచ్చుకున్నారని సమాధానం చెప్పిందట. అప్పుడు కుమారుడు, ఇప్పుడు రామదేవుని కథను చెబుతాను, వింటావా అమ్మా అని అడిగాడు. నేను కథ వినను, కార్యము వినను, ఏ పనో పాటో చేసుకుని బతుకుతా, కానీ రామదేవుడి కథ మాత్రం వినను అని పలికింది తల్లి. దీంతో ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది తల్లి. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమయ్యాడు. వారు ఊరు ఊరు చివరికి తిరిగి వెళ్ళేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినారు. అక్కడ కోనేరు కనిపించింది. ఆ కోనేరులో కాలు కడుక్కుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయింది. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టు చూసి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాడు. ఏమున్నది నాన్నగారు, యథా ప్రకారంగా ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు, కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది అని జరిగిందంతా తండ్రికి చెప్పారు. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను, మీ ఆజ్ఞ నాన్నగారు అని నారాయణ భట్టు తండ్రిని వేడుకోగా సరే అలాగే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు బ్రాహ్మణుడు కనిపించాడు. అప్పుడు నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు కూడా, నాకు పెళ్లి వద్దు, పేరంటము వద్దు, ఇదివరకే 2 భార్యలు ఉన్నారు అని సమాధానం చెప్పాడు. మరలా నారాయణ భట్టు నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళ్తూ ఉండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించింది. ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చుని రామదేవుడు కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా ఆ యువకుడిని చూసి నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్లి చేసుకోమంటేనే చేసుకుంటాను అని సమాధానం చెప్తాడు. అప్పుడు నారాయణ భట్టు, మీ గురువుగారు ఎక్కడున్నారు అని అడగగా పలానా తోటలో ఉన్నారని బ్రాహ్మణుడు సమాధానం చెప్తాడు. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇలా పలుకుతాడు, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరిని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటారా అని అడగగా అంతట గురువుగారు ఇలా పలికారు, బ్రహ్మచారిని గృహస్థుడిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకాంత బంగారం లేదు, గోపాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానేయండి అని పలికారు గురువుగారు. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగే ఎక్కడికో వెళ్ళి 4 అరిటాకులు తెచ్చి అందరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు గుచ్చి కట్టి ముత్యాల తలంబరాలు పోసి
70 యాగాల నారాయణమ్మని ఇచ్చి పెళ్లి చేశాడు. వారు అక్కడే కూర్చుని కథ చెప్పుకున్నారట. అలా కొన్నాళ్ళు గడిచేసరికి ఒక విప్రుడు వచ్చి ఇలా పలికాడట, మీకు 4 ఎకరాల భూమిని దారపోస్తాను, పుచ్చుకోవలసిందిగా చెప్పగా, అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ ఇదే చెప్పుకుంటున్నాం, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అని పలికారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి, పలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి తారబోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ 4 ఎకరాల భూమి అనుభవిస్తూ కథ చెప్పుకుంటూ అక్కడే ఉండిపోయారు. అలా కొన్నాళ్ళు గడిచేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరైన పుణ్య దంపతులు రాజుకు దొరకలేదు. ఆ రాత్రి రామదేవుడి కథ చెప్పుకుంటూ ఉండగా కలలో కనిపించి, పలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి దారపోయమని ఆజ్ఞాపించారట. రామదేవుని ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమే లేచి 16 మంది భటులను పంపించి, ఆ రాజు వారెక్కడికి ఉన్నారో అక్కడికి వెళ్ళి తీసుకురండి అని చెప్పారట. మా దేశపు రాజుగారు ఒక గృహం కొంత భాగం మీ ఇద్దరికీ దారపోస్తారట, మిమ్మల్ని వెంటబెట్టుకొని రమ్మని పంపారు, కాబట్టి రావాల్సిందే అని అడిగారు. అప్పుడు ఆ దంపతులు, మేము రామదేవుడు కథ చెప్పుకుంటున్నాం, మీకు ఇష్టమైతే మీరు కూడా వచ్చి కథ వినండి అనగా, భటులు కథ విన్న తర్వాత ఆ దంపతులను తీసుకుని వెళ్లి రాజుగారికి అప్పగించారు. దీంతో రాజు సంతోషంతో గృహాన్ని ధనాన్ని వారికి దారబోసి వెళ్ళిపోయాడు. అప్పుడు నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు అక్కడ కూర్చుని ఆ గృహము ఆ ధనము 4 ఎకరాల భూమి అనుభవిస్తూ అక్కడే కథ చెప్పుకుంటూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్ని దినాలు ఇలా ఉంటాను కాబట్టి నేను వెళ్ళి రామదేవుణ్ణి తీసుకువస్తాను, నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెళ్ళిపోగా, నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకుంటూ ఉన్నారు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకుని కాపలాగా కూర్చున్నాడు. ఆ గొల్లవాడిని చూసి నారాయణ భట్టు ఇలా పలికాడట, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలు ఏమిటి అని అడగగా, గొల్లవాడు, ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అంధుడిని, మా వాళ్ళు వడ్లు ఎండపోసి నన్ను కాపలాగా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చున్నాను, నా అవస్థ ఇలా ఉంది బాబు అనగా, నారాయణ భట్టు ఒక కథ చెబుతాను, వింటావా అని అడిగాడు. దానికి గొల్లవాడు వింటాను అని చెప్పగా, నారాయణ భట్టు రామదేవుని వ్రత విధానం చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించాయి. ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అనుకుని గొల్లవాడు ఏ దేవుడో ఆ దేవుడిని చెప్పమన్నాడు. అది రామదేవుని మహత్యం. 5 లక్ష్మీవారాలు పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ప్రసాదం ఒకటి రామదేవునికి, ఇంకొకటి ముత్తైదులకి, ఇంకొకటి బ్రాహ్మణులకు, మరొకటి ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినాలి అని చెప్పి నారాయణ భట్టు వెళ్ళిపోయాడు. ఇలా నారాయణ భట్టు చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడు. ఆ రాజుకు చూసి నారాయణ భట్టు ఇలా పలికాడు, ఏమి రాజా విచారిస్తున్నారు అని అడిగాడు. దానికి రాజు, నాయనా, నా భార్య బిడ్డలు పరారయ్యారు, నా రాజ్యం పరాయి రాజులు తీసుకున్నారు, నా అవస్థ ఇలా ఉన్నది అని చెప్పాడు. దానికి నారాయణ భట్టు, నేను ఒక కథ చెబుతాను, వింటావా అని అడిగాడు. దానికి రాజుగారు, వింటాను, చెప్పవలసింది అని అడిగాడు. దానికి నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానమంతా వివరించారు. ఆ రాజుగారు వ్రతం చేసుకోగా పరారైన భార్య బిడ్డలు రాజు తీసుకున్న రాజ్యం తిరిగి ప్రాప్తించాయి. అప్పుడు రాజు సంతోషంగా నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసిందే, మిమ్మల్ని పూజ చేసుకుంటాము అని పలకగానే నారాయణ భట్టు, నేను ఏ దేవుణ్ణి కాను, ఇది రామదేవుడి కథ మహత్యం, మీరు 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడగగా ఆ స్త్రీ ఇలా పలికింది, ఏముంది బాబు, చిన్నతనంలోనే పెళ్ళయింది, నా భర్త దేశాంతరం వెళ్ళిపోయాడు, నా తల్లి తండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూసి నిన్ను ఇలా చూస్తాము అని వదిలేశారు, కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని తెలియజేసింది.
అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెబుతాను, వింటావా అని అడిగాడు. అలాగే వింటాను బాబు అని ఆమె అనగా, నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన భర్త తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి అత్తమామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావా, మీరు ఏ దైవానివో, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని చెప్పగా దానికి నారాయణ భట్టు ఇలా సమాధానం చెప్పాడు. నేను ఏ దైవాన్ని కాదు, ఇదంతా రామదేవుని కథా మహత్యం. 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారాలు మానకుండా పూజ చేయమని కథ విధానమంతా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాడు. దానికి ఆమె, ఆ ఇంటిలో మడి ఆచారం కనుక కుదరదు, ఇల్లు లేదు, వెళ్ళిపో అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించు తల్లి అని అడిగాడు. దానికి ఆమె, తూర్పు దిశ ఈశాన్య మూలన ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని పలికింది. అప్పుడు నారాయణ భట్టు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడి బట్టలు ఆరవేసుకుని, ఇల్లు ఇవ్వను అన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కుచ్చు పీటను పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటాన్ని పెట్టి కథ చదువుకుంటూ ఉన్నాడట. ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలాన్ని దక్షిణ ప్రసాదం ఇచ్చాడట. ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత నారాయణ భట్టు కథ చదువుకుని అక్షంతులు తల మీద వేసుకుని వెళ్ళిపోయాడు. అతడు ఇలా వెయ్యగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు, ఎవరు వచ్చింది అని భర్త తిరిగి వస్తే ఇల్లు తెలుసుకోలేమోనని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉంది. ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉన్నాడు. ఆమె చూసి, ఇల్లు ఇదే, ఇలా రండి. ఆమె భర్త ఇదంతా చూసి, ఇది మన ఇల్లు కాదు, నేను రానని సమాధానం చెప్పాడు. కాదండి, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకయిందో చెబుతాను వినండి. ఎక్కడి నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమన్నాడు. నేను ఇవ్వనని సమాధానం చెప్పాను. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమన్నాడు. అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్య మూల కోనేరు ఉన్నదని చెప్పాను. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా పెట్టి అందు రామదేవుని పటాన్ని పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదంగా ఉండలు చేసి రామదేవుడికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుంటూ ఉన్నాడు. నేను బయటకు వచ్చేసరికి తాంబూలాన్ని దక్షిణ ప్రసాదాలు నాకు ఇచ్చాడు. నేను లోపలికి వెళ్ళిపోయి తిని కూర్చున్నాను. అతడు కొన్ని అక్షంతులు తల మీద వేసుకుని మరికొన్ని అక్షంతులు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారింది. ఇదంతా ప్రసాద మహత్యమని పలికింది. ఆ ఇల్లాలు దానికి ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళాడో చెప్పు అని పలకగా ఈశాన్య మూలగా వెళ్ళాడని భార్య తెలియజేసింది. అప్పుడు అతను నారాయణ భట్టుని వెతుక్కుతూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడికి కనిపించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమండోయ్, ఓ మహానుభావా, మీరు మా ఇంటికి రావాల్సిందే, మేము పూజించుకుంటామని పలికాడు. దానికి నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుతుంటూ వెళ్తున్నాను అని పలకగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావా, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు, కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సిందే, మీరు ఏ దైవమో చెప్పండి, మిమ్మల్ని మేము పూజించుకుంటాము అని పలికాడు. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రావడం నాదే తప్పు అని పలికాడు. నేను ఏ దేవుణ్ణి కాను, ఇదంతా రామదేవుని కథా మహత్యం. మీరు ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారాలు పూజ చేసుకోండి అని చెప్పి వ్రత విధానం అంతా అతనికి చెప్పాడు. రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అని సమాధానం చెప్పాడు నారాయణ భట్టు. అప్పుడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకుని అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నారు. ఇక నారాయణ భట్టు ఎండనక వాననక, తిండనక తిప్పలనక, ఆకిలనక దప్పులనక, చెట్టనక పుట్టనక, నీడనక భయమనక, అర్ధరాత్రి అనక అరణ్యాల వెంబడి వెలుగుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు కళ్ళు తిరిగి
పడిపోయాడు. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణి వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి మా ఇంటిలో భోజనం చేద్దువు కాని రమ్మని పలికాడు. నేను భోజనం మాత్రం చేయను. నేను రామదేవుని వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేసి వస్తాను అని పలికాడు. దానికి ఆ బ్రాహ్మణుడు తూర్పు దిశలో ఈశాన్య మూల ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్తాడు. దాంతో నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్లి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోతుంది. లోపలకు వచ్చేసరికి సీతమ్మ వారు వెండి కంచాలు, వెండి పీటలు కనిపించాయి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనం చేద్దు కాని రమ్మన్నారు. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుక్కుంటూ వెళ్తున్నాను అని నారాయణ భట్టు పలికాడట. అప్పుడు దానికి నేనే రామదేవుణ్ణి అని చెప్పగా, అయితే కావచ్చు మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా, అప్పుడు పులిచర్మంతో రుద్రాక్షలతో విభూది రేఖలతో నడుమున నాగభరణంతో శిరస్సున గంగతో పక్కన పార్వతీదేవితో త్రిశూలం త్రినేత్రముతో నంది వాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని స్తోత్రం చేశాడు. ఇలా స్తోత్రం చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలని కోరాడు. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనమాలికలతో మెరుపు తీగం అంటే లక్ష్మీదేవితో శంఖచక్ర గదాధరుడై నెమలి పించం ధరించి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలి అన్నాడు. రామదేవుని స్తోత్రం చేసేసరికి హనుమ, రామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు, శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగాడు. అలాగే చేస్తా, కానీ భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయమిస్తే భోజనం చేస్తా అని పలికాడు. అప్పుడు ఆ సీతమ్మ తల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమన్నాలతో వండి వెండి కంచాలు, పైడి పీటలు వేసి వారు బందుకోటి పరివార సహితంగా నారాయణ భట్టుకు సీతా మహాతల్లి భోజనం వడ్డించింది. అందరూ భోజనాలు చేసి లేచి కర్పూర తాంబూలాలు వేసుకున్న తర్వాత నాతో వస్తా అని అభయం ఇచ్చావు కావున మా ఇంటికి నాతో రావాల్సిందే అని కోరాడు నారాయణ భట్టు. అప్పుడు నారాయణ భట్టు ముందు, రామదేవుడు వెనుక తాను బయలుదేరి వెళ్తున్నారు. అలా కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు వెనుతిరిగి చూశాడు. అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు. అంతా నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాడు. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణి వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తిడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి, ఏమి ఇలా పడిపోయావు? నాతో నడవలేని వాడవు, నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాడు. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకోవడానికి నేను ఎంతవాడిని? నా తప్పులు క్షమించి నాతో రావాల్సిన నారాయణ భట్టు రామదేవుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని, నీవు వచ్చేటప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్లమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వను అని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చారు. అక్కడ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటున్నారు. వారి భక్తికి వెచ్చి వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడి రక్షించాడు రామదేవుడు. మరికొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చింది. ఆ రోజు ఆదివారం. నారాయణ భట్టును చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకుంటున్నారు. వారిని మెచ్చి ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపదకు విలువ లేకుండా వారిని కాపాడి రక్షించాడు. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి చెల్లెలిల్లు వచ్చింది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నారు. బంగారపు ఉయ్యాలలో ఊగుతున్నారు. వారిని మెచ్చి ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు ఇచ్చి కాపాడి రక్షించాడు రామదేవుడు. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చాడని కాలు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసింది. అప్పుడు నారాయణ భట్టు ఇలా పలికాడు. అమ్మా, నన్ను ఇలా మర్యాద చేయనక్కర్లేదు. నేను రామదేవుని తీసుకువచ్చాను. నీవు నీ భర్త మా ఇంటికి రావాలి, మనమందరం పూజ చేసుకుందాము అని చెప్పాడు. అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తానని పలికింది నారాయణమ్మ. ఆమె భర్తతో, నారాయణ భట్టుతో, రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామం పొలిమేర వచ్చేసరికి గ్రామంలోని వారందరూ కొందరు చూసి పరుగు పరుగును వెళ్ళి వారి తల్లిదండ్రులతో ఇలా పలికారు. ఏమండోయ్, నాగం భట్టు గారు
మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరో బయలుదేరి వస్తున్నారు అని పరుగు పరుగున వెళ్ళి చెప్పారు. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషంతో కొడుకుని కూతురిని కౌగిలించుకున్నారు. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకువస్తున్నాను. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూలలో దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశగా ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటం పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకు అన్ని సిద్ధం చేసి నాకు కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకువస్తాను అని చెప్పాడు. వారు సంతోషంతో ఇంటికి వెళ్ళి 4 మూలలా దులిపి అలాగే ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి 4 మూలల అలకగా ఒక పుచ్చుపీట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధం చేశారు. నీవు రామదేవుణ్ణి తీసుకురమ్మని కుమారుడికి కబురు పంపారు. అప్పుడు నారాయణ భట్టు సంతోషంగా రామదేవుని భుజాలపై ఎక్కించుకుని ఆ గ్రామం 4 వీధిలో ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవుడితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టమని ప్రార్థించాడు. అప్పుడు రామదేవుడు వారి ఇంట్లో కుడిపాదం పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనంగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడితో ఇలా పలికాడు, అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చిపేటియే సింహాసనం అనుకుని దయ ఉంచి తమను కూర్చోవలసింది అని వినయంగా ప్రార్థించాడు. ఆ మాట రామదేవునికి జాలి కలిగి ఆ పీట మీదే కూర్చునేసరికి అవి వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట. అందు హనుమ, సీత, లక్ష్మణ, భర్త, శత్రుఘ్నులు సపరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి ఆ ఆసీనులయ్యారట. అప్పుడు రామదేవి వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడి నుంచో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, ఒప్పుకుంటారా అని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాము అని పలికారట. నాగంభట్టు పచ్చని పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాల తలంబరాలు పోసి 70 యాగాల నారాయణ భట్టు పెళ్లి చేశాడు. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత నాగంభట్టు భార్య నారాయణ భట్టు అమ్మ నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవి వ్రతం చేసి 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారాలు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటూ ఉండగా వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారిని రక్షించాడట. సైకల ఐశ్వర్యాలను కలిగించాడు. ఆరోగ్యంగా జీవించేలా వరాన్ని ప్రసాదించాడు. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులై సుఖంగా ఉండరి. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రామదేవుని కథను ఎవరైతే ప్రతిరోజు చెప్తారో లేక వింటారో లేక వినిపిస్తారో అటువంటి వారికి సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి.